హలో గాయ్స్, ఐమ్ తేజస్వి. ఈరోజు మనము ఉప్పు చెక్కల రెసిపీ చూడబోతున్నాము. ఉప్పు చెక్కలు, పప్పు చెక్కలు, చెక్కలు, పబ్బిళ్ళలు, వెరైటీ నేమ్స్. సో వీటిని క్రిస్పీగా, క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను చూపించినంత అల్లం ముక్క, 20 ఎండుమిరపకాయలు, నేను చూపించినంత కరివేపాకు, 3 లసను లేదా 4 తెల్లగడ్డలు తీసుకోండి. సో దీన్ని ఫస్ట్ మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం చిదాబదా పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆ మూడింటిని పేస్ట్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని దీన్ని కూడా కొంచెం చిదాబదా ఇలా చూపించినట్టు వస్తే చాలన్నమాట. సో వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ నేను 1 కేజీ పిండి కోసం అయితే చెప్తున్నాను. సో 1 కేజీ రైస్ ఫ్లోర్ మనం ఆడించుకోను లేదా ప్యాకెట్లో దొరుకుతాను. నేనైతే ప్యాకెట్ యూస్ చేస్తున్నాను, మాకు ఇక్కడ ఆడించుకోనికి లేదు కాబట్టి. సో ఇలా ఒక 1 కేజీ రైస్ ఫ్లోర్ ప్యాకెట్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము డ్రై రోస్ట్ చేసుకోండి. సో దీనికి ముందు మార్నింగ్ ఆర్ ఎల్స్ ముందు రోజు మీరు ఒక 1/2 టీ గ్లాస్ మినప్పప్పు అండ్ 1/2 టీ గ్లాస్ పచ్చెనపప్పు నానబెట్టుకోండి. ఎంత పప్పు వేసుకుంటే చెక్కల్లో, ఉప్పు చెక్కల్లో అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో వీటిని 1/2 గ్లాస్ నానబెట్టుకోండి ముందు రోజు. ఇప్పుడు డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి, లేదా వెన్న వేసుకోండి. వెన్న ఉంటే మీరు వెన్నే వేసుకోవచ్చు, లేదా డాల్డా వేసుకోవచ్చు. సో ఎక్కువ వేసుకోబడలేదు, ఒక 5 స్పూన్స్ వరకు వెన్న అయినా లేదా డాల్డా అయినా కరిగించుకొని లో ఫ్లేమ్లో వేసుకోండి. సో ఈ పిండి ఏంటంటే 1 కేజీ పిండి కాబట్టి చిన్నగా కలుపుకోండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి అలా కట్టకుండా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఇవి బాగా మంచిగా మిక్స్ అయిపోయినాక దీంట్లో మనం చేసుకున్న పేస్ట్ కానీ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకోండి. అంటే నార్మల్గానే మీరేం రోస్ట్ చేయబడలేదు, డైరెక్ట్గానే నువ్వులను వేసుకోండి. నువ్వులు వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ జీరా వేసుకోండి. జీరా వేసుకొని అవి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఎంత కానీ బాగా కలిసిపోవాలా, ఎందుకంటే నీళ్ళు పోసుకుంటే కలవడం కష్టము. సో ఉప్పు మీకు తగ్గినట్టు వేసుకోండి. నీళ్ళు వేసుకోకముందే ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఉప్పు మీరు నీళ్ళు వేసుకొని కలిపేసుకొని ఒక ఉప్పు చూసుకోవాలంటే అది కష్టము, కలవదు కూడా. సో ముందుగా ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని దీంట్లో ఎత్తి వేసేయండి అనమాట. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా ఇలా ఆ పిండిలోకి అంతా ఇది కలిసిపోవాలి చిన్నగా. సో ఇప్పుడు మిక్స్ అయిపోయినాక మనం ముందుగా ఏదైతే నానబెట్టుకుంటాం పప్పుల్ని, ఆ పప్పుల్ని వేసేసుకోండి. దీంట్లో మీకు పప్పులు ఎక్కువ వేస్తేనే క్రంచీగా, క్రిస్పీగా, మధ్యలో తగులుతూ టేస్ట్ మంచిగా వస్తుంది. సో పప్పులు అనేది మీకు ఎక్కువ అయినా కానీ ఏం కాదు. సో మేము ఇక్కడ ఏంటంటే దబ్బా పప్పు యూస్ చేసినాం, మినప్పప్పు. మీకు అక్కడ గుండు పప్పు ఉంటే గుండు పప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇన్ కేస్ మీకు 1 కేజీ పిండి కలుపుకోవడం కష్టంగా ఉంటే హాఫ్ చేసుకొని కలుపుకోవచ్చు మీరు, అంటే అది మీకు ఈజీగా ఉంటుంది కొంచెం కలుపుకోనికి. సో అవి చిన్నగా లంప్స్ లేకుండా కొంచెం పిసుక్కుంటూ మంచిగా ముద్దలా చేసుకోండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనం ఎక్కువ కూడా వాటర్ వేసుకోకూడదు, అలానే మరీ తక్కువగా కూడా వేసుకోకూడదు. ఇలా ఉండాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు మనం ఒక బాల్ చేసి చూస్తే అది మంచిగా రావాలి షేపు. సో దానికోసము నేను ఇక్కడ 1 లీటర్ నూనె, 1.5 లీటర్ నూనె మాత్రం పెట్టుకున్నాను వేడి చేసుకొని. ఇప్పుడు మనం అలా చిన్న ఉంట చేసుకొని ప్రెషర్లో పెట్టుకొని కొంచెం నూనె అద్దుకొని చేసుకుంటే ఏంటంటే అది అతుక్కోదనమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్లో పెట్టుకొని మనం చేసుకుంటేనే మనకు మంచిగా షేప్ వస్తాయి. సో చూసారు కదా ఎంత మంచిగా షేప్ వచ్చిందో. ఇప్పుడు నూనె ఫుల్గా కాగిపోయింది కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. ఒక్కోసారికి మీకు ఎంతైతే సరిపోతాయో ఆ బాండల్లో కానీ ఏ వెజల్లో అయితే మీరు చేస్తున్నారో అలా చేసుకొని అలా అవి క్రంచిగా మీకు అవి బుడగలు అనేది ఆగిపోయిన తర్వాత వాటిని వెత్తండి. అప్పుడైతే మీకు అర్థమవుతాయి అవి అంటే కాలిపోయినాయి అనేసానని. సో అవి తీసుకొని అవి వేడిగా ఉన్నప్పుడు అలా పక్కన పెట్టేసుకోండి. సో చల్లారిపోయినాక మీరు పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మీరు మంచిగా ఉప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకోసము నేను ఈ హాట్ ఉప్పు చెక్కని ప్రిపేర్ చేశాను సబ్స్క్రైబర్స్. సో డూ లైక్, డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్, హ్యావ్ అ నైస్ డే. Do try the recipe.